మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బింబిసారతో హిట్ కొట్టిన వశిష్ట విశ్వంబర చిత్రాన్ని మరొక విజువల్ వండర్ గా తీస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష, అశోక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల మొదటి పాట విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రంలో ఎక్కువ పాటలుంటాయంట. అందుకే వరుసగా సాంగ్స్ ని విడుదల చేస్తూ సినిమా మీద అంచనాలను పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే రెండో పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో చిరంజీవి మాస్ స్టెప్స్ తో విరగదీసినట్టుగా సమాచారం. కీరవాణి అద్భుతమైన మాస్ బీట్ తో ఈ పాటను రూపొందించారట. దాంతో రెండో పాట మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఇటీవల విడుదల చేసిన రామరామ అనే మొదటి పాట ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటని చక్కటి పదాలతో రాశారు. పాటలో కొన్ని విజువల్స్, లిరికల్ వీడియోలో కనిపించాయి. చిరు లుక్ బాగుంది. శోభి మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాటకు అక్షరాల 6 కోట్లు ఖర్చయ్యాయని ఇన్సైడ్ వర్గాలటం. ఈ పాట కోసం 4 భారీ సెట్స్ వేశారు. 400 మంది డాన్సర్స్, 400 మంది జూనియర్ ఆర్టిస్ట్, 15 మంది నటీనటులు ఈ పాటలో కనిపిస్తారు. దాదాపు 12 రోజుల పాటు షూట్ చేశారని తెలుస్తుంది. లిరికల్ వీడియోలో ఈ పాట మేకింగ్ క్వాలిటీ బాగానే కనిపించింది. సినిమాలో ఈ పాట మరింత కలర్ఫుల్ గా ఉంటుందని, సెట్ వర్క్ మెస్మరైజ్ చేయబోతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. జూలై 24వ తేదీన ఈ సినిమాని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మే నుంచి మిగిలిన పాటలన్నీ ఒక్కొక్కటిగా విడుదల చేస్తారు. ఒకే పాట మినహా షూటింగ్ దాదాపు అయిపోయిందంట. ఈ పాటని కూడా చాలా భారీ స్థాయిలో తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇది ఐటెం పాట. ఇందులో ఒక స్టార్ హీరోయిన్ కనిపించబోతుంది. ఆ హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కీరవాణి ఇదివరకే ఐటెం పాటకు సంబంధించిన ట్యూన్ రెడీ చేశారు. అయితే ఇప్పుడు ఆ ట్యూన్ పక్కన పెట్టి కొత్త పాటను కాంపోజ్ చేస్తున్నారట. ఆ పాట మాస్ కి బాగా నచ్చుతుందని, ఈ ఆల్బం మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని టీం ధీమాగా ఉంది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకుడు యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.